ప్రజల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల గ్రామంలోని ఆర్పి గార్డెన్ లో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గెలుపుపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి మన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని, ఎమ్మెల్సీ పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, బెల్లంపల్లి నియోజకవర్గ పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోపే దాదాపు 56,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది. మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వమని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇంటింటికి గడప గడపకు వెళ్లి పట్టభద్రులను కలిసి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ రోజు ఎప్పుడు చూసినా మేము ఆ శాసన సభలో చూసినప్పటికీ బయట ఉన్నప్పటికీ బెల్లంపల్లికి ఏం చేస్తే బాగుంటుందని అనేక సందర్భాల్లో ఈ రోజున్న ఇక్కడ యువత, ఈ రోజున్న ఇక్కడ మహిళా సోదరి వాళ్ళకి, ఈ రోజున్న ఇక్కడ పట్టభద్రులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తా ఉన్న వ్యక్తి మీ శాసనసభ్యులు మా వినోదన్న గారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, వారికి మీ అండగా ఉండాలి. మీరందరూ మళ్ళా చేదోడు వాదోడుగా ఉండండి. నేను ఒకటే మాట చెప్పడానికి వచ్చిన ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాయి. ఈ సంవత్సర కాలంలో ఒకటే సంవత్సరం, మనకు ఈ రోజు మొదటి సంవత్సరం